ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, యేసయ్య మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాజుల రాజువు, ప్రభులకు ప్రభుడవు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా యేసునాథుడవు నాయన ఉపవాస ప్రార్థనా పండుగల్లో రెండో రోజు ఉదయకాలపు ప్రార్థన కుడికను ప్రార్థనతో ప్రారంభించాం. పాటల్లో మీ యొక్క సంతోషాన్ని నుంచి ఇంతవరకు నీ చిత్తానుసారంగా జరిగించారు. ఈ యొక్క సమయంలో నీ పక్షంగా నిలబడి నీ సేవకుడిగా నీ మాటలు అందిస్తూ ఉండగా ఈ కొద్ది మాటలు వినిచినటువంటి ప్రియుల యొక్క హృదయాల్లో బలపరచమని స్థిరపరచమని చేయించి ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో సంచరిస్తున్న రోజులవి. ఆ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క దూతగా, యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క రక్షణ ప్రణాళికను ప్రకటించే వ్యక్తిగా బాప్తిస్మిచ్చి యోహాను గారు తన దగ్గరకు వచ్చిన జనాంగానికి దేవుని మాటలు బోధిస్తూ ఉన్నారు. ఆ మాటలు విని వారందరూ కూడా హృదయ పరివర్తనతో మరి బాప్తిసం పొందుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఆ బాప్తిసం పొందడానికి సిద్ధపడి వచ్చినటువంటి జన సమూహంలో పిల్లవారు ఇప్పటికైనా నేను పాత్రుడను తాను, నీవు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని అన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకి తగి ఉన్నది. లేదా బాప్తిసం పొందడం అంటే మొదటిగా మనం ఏమని విశ్వసించాలంటే నీతి నెరవేర్పులో భాగంగా మొదటి అడుగు వేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అది మనకి మాదిరి చూపించడానికి ప్రభువుల వారు కూడా బాప్తిసం పొందారు. ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురం వలె అక్కడికి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనగా నీటి బాప్తిసం మాత్రమే కాదు కానీ ప్రియులారా పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా పొందాలి అని అక్కడ ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీటి బాప్తిసం ద్వారానే ఆయన వెంటనే ఆకాశం తెరవబడి మరి పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తెలియజేశారు. పిల్లరా, బాప్తిసం అనేది నీతిని నెరవేర్చే కార్యక్రమం. బాప్తిసం అనేది దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమం అని మనం నమ్మాలి పిల్లారా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ఈరోజు బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చినటువంటి ప్రియులు వెంకటరావు గారు కానీ, అలాగే బాప్తిసం పొందినటువంటి ఇప్పటికే బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన వారు కానీ, నేను నీతిని నెరవేర్చడానికి బాప్తిసం తీసుకున్నాను, దేవుని సంతోషపెట్టే కార్యంగా బాప్తిసం తీసుకున్నాను కనుక నా దేవుణ్ణి సంతోష పెట్టాలి, నా దేవుణ్ణి ఆనందింప చేయాలి అనే ఆలోచన మనం ఎల్లప్పుడూ కూడా ఏమి ఉండాలండి, కలిగి వారముగా ఉండాలి. అలాగే బాప్తిసం అనగా కూడా ప్రభువుల వారు తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండవదిగా బాప్తిసం ప్రియులారా దేవుని రాజ్యానికి చేర్చడంలో ఒక పాత్ర వహిస్తుంది. ప్రభువుల వారు చెప్పారు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఆ యొక్క రాజ్యములో దేవుని రాజ్యములో ప్రవేశింపడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బాప్తిసం అనగా మరి మరొక అర్థం ఏంటంటే మనం చూసినట్లయితే ప్రియులారా దేవుని రాజ్యములోనికి ప్రవేశానికి అర్హత కలిగిస్తుంది. ఆ అర్హత మనం ఎప్పటి వరకు కాపాడుకోవాలి? మన ప్రాణమున్నంత వరకు కూడా కాపాడుకోవాలి. నేను నీతిని నెరవేర్చే భాగంలో బాప్తిసం తీసుకున్నాను, దేవుని సంతోషపెట్టే కార్యముగా బాప్తిసం తీసుకున్నాను, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి బాప్తిసం తీసుకున్నాను గనుక ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నేను ఎల్లప్పుడూ వెతకాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలని మరి దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాట కూడా మనం చూద్దాం. గలతీ పత్రిక
3వ అధ్యాయం 27వ వచనం అండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు. లేదా మరొక అంశం ఏంటంటే, బాప్తిసం పొందుకోవటం మనకి వారసత్వాన్ని కలిగిస్తుంది, ఆత్మీయ వారసత్వాన్ని కలిగిస్తుంది. తండ్రి యొక్క ఆస్తి ఆ తండ్రి యొక్క పుట్టినటువంటి కుమారులకి హక్కుగా ఏర్పడుతుందండి. అలాగే ప్రియులారా, ఎప్పుడైతే మనము బాప్తిసం పొందుకుంటామో, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, అప్పుడు మనకు క్రీస్తునందు మనకి ఏం కలుగుతుందండి? వారసత్వం కలుగుతుంది. మొదటిగా నీతిని నెరవేర్చడానికి బాప్తిస్మ కార్యక్రమం, రెండవదిగా దేవుణ్ణి సంతోషపెట్టడానికి బాప్తిస్మ కార్యక్రమం, మూడవదిగా దేవుని రాజ్యములో ప్రవేశించడానికి బాప్తిస్మ కార్యక్రమం, నాలుగవదిగా ప్రియులారా దేవునికి మనకి మధ్య వారసత్వం కలిగించేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని ఆత్మీయ సంగతులు ఈ బాప్తిసంలో ఇమిడి ఉన్నాయి కాబట్టి బాప్తిసం తీసుకునే వారు బహు జాగ్రత్తగా దీనిని కొనసాగించాలని మరి దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదో బాప్తిసం ఇచ్చేసరి కదా అని మన ఇష్టానుసారంగా జీవించడం కాదండి. దేవుని ఇష్టానుసారంగా జీవించాలి, దేవుని సంతోషపెట్టేవారిగా జీవించాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపు దయచేయనుగాక.